మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. టైమ్స్ నౌ రిపోర్ట్, ఇండియా టుడే రిపోర్ట్ కానీ నిన్న వచ్చిన టైమ్స్ నౌ రిపోర్ట్ దేశవ్యాప్తంగా వాళ్ళకున్నటువంటి పద్ధతుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే పద్ధతిలో ప్రకటించింది. నిన్న గతంలో ఇలాంటి సర్వేలు వచ్చిన సందర్భంగా రిజల్ట్ని కనుక టాలీ చేసి చూస్తే సర్వే రిపోర్ట్స్కి రిజల్ట్స్కి చాలా దగ్గరి సంబంధం కనపడింది. అంటే సర్వే రిపోర్ట్స్ ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పి ఇవాళ అందరూ నమ్ముతున్నటువంటి విషయం. నిన్న టైమ్స్ నౌలో 17 పార్లమెంటు సీట్లుంటే స్పష్టంగా 13 పార్లమెంటు సీట్లని తెలంగాణ రాష్ట్ర సమితి గెలవబోతుంది. ఇంకొక సీటు నెక్ టు నెక్ తెలంగాణ రాష్ట్ర సమితి గెలవడానికి ఆస్కారం ఉంది. దాదాపు 14 సీట్లు గెలిచేటువంటి ఆస్కారం ఉందని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు నిన్న సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి. కేవలం ఒక తెలంగాణ ప్రాంత ప్రజా అభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబించే పద్ధతిలో లేవు. దేశవ్యాప్తంగా జరిగిన సర్వే ఇది. ఇలా ఎన్డీఏ, యూపీఏ, ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క భవితవ్యం ఏందనేటువంటిది ఆవిష్కరించిన సర్వే. ఇంత గొప్పగా సర్వే రిపోర్ట్స్ వస్తే ఇవాళ ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉన్న పత్రికలు కానీ టీవీ ఛానల్ కానీ పూర్తి స్థాయిలో వాటి సమాజానికి ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం కూడా చేయలే. ఇంత గొప్ప ప్రజాభిప్రాయాన్ని గతంలో చేసిన సర్వే కంటే ఇప్పుడు వచ్చిన సర్వే రిపోర్ట్లో రోజు రోజుకి తెలంగాణ రాష్ట్ర సమితి పైన విశ్వాసం పెరుగుతుంది, టీఆర్ఎస్ పైన విశ్వాసం పెరుగుతుంది, కేసీఆర్ గారి పైన విశ్వాసం పెరుగుతున్నటువంటి ఆ సత్యాల్ని చూపించే ప్రయత్నం చేయలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో కొనసాగుతున్నాడు. ఎవరు కూడా ఈ రాష్ట్రం ఏర్పడదని చెప్పి విశ్వసించలేదు. మేధావి వర్గం కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆనాడు ఇది అయ్యేదా పోయేదనేటువంటి భావన ఉండే. కానీ 69 ఉద్యమ అనుభవాన్ని గుణపాఠంగా తీసుకొని ఉద్యమానికి తోడుగా ఖచ్చితంగా రాజకీయ ఫార్మేట్లోనే రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చు. ఇవాళ ఢిల్లీలో నడుస్తున్న ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలు, ఇట్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ గేమ్ అని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మొట్టమొదటిసారిగా దాన్ని గుర్తించి చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ అదే పద్ధతిలో ఢిల్లీలో రాజకీయాలు కొనసాగుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. 2004లోనే యూపీఏ ఎజెండాలో పెట్టించిన తర్వాత కొంత విశ్వాసం కలిగింది. 2009లో యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి నినాదం ఇచ్చి ప్రాణాన్ని పనంగా పెట్టి ఆనాడు దీక్ష చేసిన సందర్భంగా ఏ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయితే 9వ తారీఖు నాడు తెలంగాణ ప్రకటన చేసిండో దాని తర్వాత దాదాపు ప్రజానీకానికి ఇది సాధ్యమయ్యేదే, ఇది తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతా అని చెప్పి విశ్వాసం కల్పించిన సందర్భం డిసెంబర్ 9, 2009. ఇవాళ మళ్ళీ 4 సంవత్సరాల ఉద్యమాల తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వాన్ని అయితే నడిపేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందో చిట్ట చివరగా తన అభిప్రాయాన్ని ఆవిష్కరించింది. సిడబ్ల్యూసిలో స్పష్టంగా 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా ఉండే ఇరిటేషన్స్ లేని తెలంగాణ ఇస్తామని చెప్పి అయితే మాట్లాడిండో ఆ ప్రకటన తర్వాత తెలంగాణ యావత్ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుందనేటువంటి పూర్తి విశ్వాసం కలిగింది.